హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎట్లున్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరంతా ఏం చేస్తారు? ఏదో చూడండి, నేను తోటకి నీళ్ళు కట్టడానికి వచ్చిన. ఆ రోజు కుదరలేదు కదా, ఇప్పుడు మళ్ళీ కుదిరింది. అదే నేను మళ్ళీ వచ్చిన. ఏదో మళ్ళీ బావి కాడ పోయి మోటార్ ఆన్ చేసి మళ్ళీ తోటకి నీళ్ళు పట్టాలి. ఇప్పుడు నేను ఏడున్నా అంటే ఏదో చెప్పలేము. ఈ చెట్టుకు బాగా కాయలు కాస్తున్నాయని ఆ చెట్టు కాడ ఉన్నా. బావి దగ్గర అయితే పోతున్నా. ఇప్పుడు కూడా కుదురుతుంది. ఈరోజు పక్క నీళ్ళు కట్టేసి పోవాలి. మోటార్ బంద్ ఉందో చాలులో ఉందో చూడాలి. సప్పుడు అయితే అయితలేదు. ఆన్ చేసి చూద్దాం. మొన్న కంటే ఆ రోజు కంటే ఈరోజు నీళ్ళు బాగా తగ్గినాయి, చాలా తగ్గినాయి నీళ్ళు. మోటార్ చాలులోనే ఉంది. నీళ్ళు చాలా తగ్గినాయి. మా మామకు చెప్పాలి. మోటార్ అయితే చాలులోనే ఉంది. మళ్ళీ ఎవరు పడుతుర్రో చూడాలి. గుద్ద మీద దేంగుతుంది ఈసారి. తోటకాడికి అయితే పోదాం. పోయి నీళ్ళు అయితే పడదాం. ఎవరైనా ఉండని పీకి కట్టేద్దాం. తోటకాడికి అయితే వచ్చేసినామండి. నీళ్ళు అయితే మళ్ళీ పడుతుర్రు. ఫోన్ చేస్తే పొద్దుగాలనే రమ్మన్నారు. ఇప్పుడు చూస్తే మళ్ళీ నీళ్ళు పడుతుర్రు. ఏదో తోటకాడికి అయితే ఉన్నా. పోయి ఒకసారి అడగొస్తా. ఏందన్నా పొద్దుగాల రమ్మన్నాం, మళ్ళీ నీళ్ళు పడుతున్నావు ఏందని అడిగేసి మళ్ళీ ఇక్కడ ఓపెన్ చేసి నీళ్ళు కట్టేస్తా. చూడండి మీరు. అదే మొన్న చెప్పినా కదా పైన పోయి అడిగేసి రావాలని. ఇప్పుడు చూడు, మనం అడగొద్దాం. ఇట్లా ఎందుకు చేస్తుర్రా నాయన? నిన్ననే కట్టుకోరా పొద్దున వచ్చి అని చెప్పిండు. ఇప్పుడు వస్తే మళ్ళా నీళ్ళు పట్టుకున్నాడు. బహుశా నేను లేట్ చేసినందుకు అట్లా చేస్తున్నారేమో అనిపిస్తుంది నాకు. అదే 6 గంటలకు వచ్చి కట్టుకోవాలంట. ఎవరు వస్తారు ఆ టైంకి? ఇక్కడికి వస్తే ఈ తోటలో పాములు ఉంటాయి, నాగపాములు. మొన్న అట్లనే అడ్డం వచ్చిందని చెప్పలే. ఇప్పుడేమో ఇట్లా చేస్తారు వీళ్ళు. అడగొద్దాం. ఎంత దూరం నడుచుకుంటూ రావాలి? అంటే కొంచెం దగ్గరనే ఉందిలే, తాండా వెనకలనే కదా, అందుకొని నడుచుకుంటూ వచ్చిన. ఈ రావడం కట్టేసి పోవడం, ఈ ఎండల మధ్యాహ్నం వచ్చి తోట చూడడం చాలా ఇబ్బంది. ఎవరికైనా కౌలుకి ఇచ్చింటే బాగుండే, కానీ గాయాలు అయితే ఎక్కువగా వస్తలేవు, అందుకని ఇస్తలేడు. చూద్దాం ఏమంటాడో. పోయేది పోదాం. మొన్న చెప్పలేదండి ఇట్లా కాలువలో ఏడుస్తారు, కాలువల నుంచి మోటార్ నుంచి గుంజుకుంటారని. ఏదో ఇట్లా చూడండి ఎట్లా ఏడ్చిర్రో. ఇట్లా ఏడుచుకొని ఏదో ఇక్కడ మోటార్ ఉంది చూడు, ఆ మోటార్తో గుంజుకుంటారనమాట. ఏడుదాకా పోయిందో చూడు నీళ్ళు మొత్తం. ఇది మన పైప్, ఇది మన బావిల నుంచి వచ్చే పైపు. అది వేరే బావి నుంచి వస్తున్న పైప్. అది వేరే నుంచి వస్తుందా లేకపోతే ఇది ఏందో తప్పులాగుంది. బావి ఇక్కడైతే చెట్టు కింద అయితే కట్టేసిన. ఏదో అండి, ఈరోజు అయితే కట్టేస్తున్నా. హ్యాపీగా ఉంది నాకు. కడతానో లేదో అనుకున్నా. ఏదో ఇప్పుడు పైప్ అయితే జెండ్ చేసిన. ఇప్పుడు అయితే పోయి మోటార్ ఆన్ చేస్తే నీళ్ళు వస్తాయి. మోటార్ ఆన్ చేయడానికి అయితే పోతున్నా. మా మామ ఫోన్ చేసిండు, కాయలు బాగా వస్తున్నాయా, మంచిగానే ఉన్నాయి కదా అని ఫోన్ చేసిండు. బాగున్నాయి మామ, మంచిగానే ఉన్నాయి అని చెప్పేసిన. అట్లనే చెప్పాలి. మోటార్ అయితే చాలు చేస్తా. మోటార్ కాడికి అయితే వచ్చేసిన. ఏదో కింద పడ్డ ఫీజు దీనిలోకి వేయాలి. ఇప్పుడు వేయగానే మోటార్ ఆన్ అవుతుంది. ఏదో ఆన్ అయింది. నీళ్ళు అయితే వస్తున్నాయి. చాలా కిందిగా అనిపిస్తున్నాయి వాటర్, మొత్తానికి తగ్గినాయి. ఇప్పుడైతే నేను తోటకాడికి పోయి చెట్లకు నీళ్ళు కట్టాలి. ఏదో పోతున్నా. ఈరోజు మొత్తం 24 చెట్లు ఉన్నాయి.
ఫటాఫట్ కట్టేసి పోవడమే. పడుతుంది, ఒక గంట సేపు అయినా పడుతుంది, పట్టదని కాదు. ఈ పక్క తోటకి అప్పుడెప్పుడు కట్టిర్రు, మళ్ళీ ఇప్పటిదాకా కట్టలేదు. నేను దీనిలోనే 3 సార్లు కట్టేసిన ఈ గ్యాప్లోనే. నేనే గ్రేట్. వాళ్ళకు వాటర్ ఉన్నాయి కానీ వాళ్ళు కడతలేరు. ఇదో మొత్తం వాటర్ పోతున్నాయి. ఇక్కడ ఒక జామ్ అయినట్టుంది. చెట్లకు నీళ్ళు బాగానే వస్తున్నాయి. ఇక్కడ చూడాలి, ఇక్కడ నుంచి కొద్దిగా లేట్గా వస్తున్నాయి నీళ్ళు, తొందర పోతలేవు. మురికాల వాసన, మురికాల వాసన వస్తుంది రో. గబ్బు గబ్బు వాసన కమింగ్. నీళ్ళైతే పోవాలి. ఇదో ఇట్లా వచ్చి ఇట్లా ఇట్లా అని చెట్టు క్రాస్ చేసి అక్కడ ఎనికి పోవాలి. ఇదండి మొత్తం పోతున్నాయి నీళ్ళు. 5 రోజుల నుంచి మా మామ ఫోన్ చేసి నీళ్ళు కట్టరా అంటే రావడం పోవడం ఇదే అవుతుంది. ఫోన్ చేసి రేపు రా తమ్మి, ఎల్లుండి రా తమ్మి, ఇదే ముచ్చట అవుతుంది. అందుకోసం ఈరోజు ఎట్లయినా నిన్న ఫోన్ చేసి మంచిగా కట్టుకోరా తమ్ముడు అన్నాడు. మంచిగా వచ్చి కట్టుకుంటున్నా. ఇప్పుడైతే నాకు హ్యాపీగా ఉంది. మళ్ళా ఇప్పుడు వస్తే ఇంకెప్పుడు ఒక వారం తర్వాత వస్తా, అంతే. ఒక వారం తర్వాత వస్తా. ఇంకోటి ఏంటంటే కాయలు అయితే నాకు మంచిగా అనిపిస్తలే, మామూలుగా వస్తున్నాయి. ఈ చెట్టుకు వస్తున్నాయి, ఆడొక 4 చెట్ల కంటే కాస్తున్నాయి. అందుకని ఒక 12 గంపలు అవుతుందా అని బుట్టలు అవుతుందా అని అడుగుతున్నాడు మా మామ. నాకైతే ఈ ఎక్స్ప్రెషన్ లేదు, నాకైతే తెలియదు ఇది ఎంత అవుతుందో. మా మామ వచ్చినా మా మామనే చూసుకో మామ అని చెప్పేసిన. నేనైతే నీళ్ళు కట్టేసి పోతా. నీళ్ళు కట్టినట్టయితే ఇంటికాడ ఉండి నీళ్ళు కట్టినట్టయితే ఉంటుంది కానీ నాకు మంచి పేరు వస్తుంది అని అనుకుంటున్నా. నీళ్ళైతే కట్టేసి పోతా. నీళ్ళైతే కట్టడం అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇంటికి పోతున్నా నేను. చెట్లకన్నీ నీళ్ళు కట్టేసిన. ఇప్పుడు నేను ఇంటికి పోవాలి. ఈరోజు అయితే నా పని అయిపోయింది, నీళ్ళు కట్టడం. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబర్, లైక్, షేర్ చేయండి ఫ్రెండ్ ప్లీజ్. నా కొత్త ఛానల్ ఇది, నా 5వ వీడియో ఇది. ఓకేనా ఫ్రెండ్స్, మరీ మంచి ఈరోజు అయితే నీళ్ళు కట్టడం అయిపోయింది. ఇంకా ఇప్పటికైతే రాను, ఒక వారం తర్వాత వస్తా. అప్పుడైతే ఇప్పుడు చూపించినా కదా, తర్వాత ఏం చూపించనులే మీకు. రేపటి నుంచి వేరే వీడియోస్ చూపిస్తా. ఓకేనా ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబర్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఎవరు చేస్తలేరు, నాది కొత్త ఛానల్ ఇది. ఇలా మంచి వీడియోస్ పెడుతున్నా కదా, నా కష్టం ఏదో చూపిస్తున్నా. మీరైతే నాకు సబ్స్క్రైబర్ చేసుకుంటలేరు, పక్కాగా చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడైతే నేను ఇంటికి పోతున్నా. బాయ్, మరో వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్. ఓకే, గుడ్.